బైబిల్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి తండ్రి పేరు రాయబడి ఉంది కానీ తల్లి పేరు రాయబడలా. చెప్పండి ఎవరై ఉండొచ్చు? యెఫ్తా. తల్లి పేరు రాయలా. ఏమని రాసిందో తెలుసా? వేశ్య. వేశ్య. ఆ యెఫ్తానే మిస్పాలో దేవుని సన్నిధిలో కూర్చొని తన సంగతి అంతా చెప్పాడు. నా పుట్టుకు సరైంది కాదయ్యా, ఓ చెడ్డ తల్లికి పుట్టినోడిని. నేను పెరిగిన విధానం కూడా సరైంది కాదయ్యా, టోబు దేశంలో అల్లరి జనం మధ్యలో నేను బ్రతికా, ఇది నా రోత బ్రతుకని తన సంగతి అంతా దేవునికి చెప్పుకొని హృదయ సంబంధమైన సున్నతి యెఫ్తా జీవితంలో జరిగింది. అద్భుతం తెలుసా? ఆ యెఫ్తా కడుపున పుట్టిన ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె బ్రతుకు కాలమంతా కన్యకగా బ్రతికింది. కన్యకగా బ్రతికింది. అయ్యలారా, నీ వంశవృక్షం తాగుబోతుల వంశవృక్షమేమో, తిరుగుబోతుల వంశవృక్షమేమో, అక్రమ సంబంధాల్లో బ్రతికే వంశవృక్షమేమో, వావి వరసలు తప్పి చెకడి బ్రతుకు బ్రతికే వంశవృక్షమేమో, నీ గతకాలపు వంశవృక్షం దొంగల వంశవృక్షమేమో. నా ప్రభు తట్టు చూడు. హృదయ సంబంధమైన సున్నతి ఈరోజు నీ జీవితంలో జరిగితే ఆ దొంగల వంశంలో నుండి దొరలను దేవుడు పుట్టించగలుగుతాడు. దొరలను దేవుడు పుట్టించగలుగుతాడు. ఇది చెడిపోయిన కుటుంబం, వీళ్ళ సంసారం చెడిపోయిన సంసారం అని లోకమంతా చెడ్డ కుటుంబం అని లోకమంతా ముద్రేస్తే ఆ చెడిపోయిన కుటుంబాలలో నుండి పవిత్రురాలైన కన్యకలను పుట్టించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు.